స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా నడిపితే చర్యలు తీసుకుంటామని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు బాధ్యతగా తీసుకుని నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇరగవరం మండలంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఎమ్మెల్యే పరామర్శించారు. స్కూల్ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా బస్సులో ఉన్నటువంటి 22 మంది పిల్లలు కూడా క్షేమంగా ఉండటం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇద్దరికి అందులో కొంచెం గాయాలైనట్టు కూడా డాక్టర్లు చెప్పారు. కానీ వారిని కూడా ఈరోజు ఫస్ట్ ఎయిడ్ చేసి సివియారిటీ లేనందువల్ల వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము కోరేది ఒకటే, ఈరోజు ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఈరోజు అదృష్టం చేస్తూ వారందరికీ కూడా ఎవరికి కూడా పెద్దగా ఏమీ జరగకపోవడం చాలా అదృష్టం. ఈరోజు పిల్లలు ఎవరికి కూడా అందరూ కూడా బయటపడటం చాలా అదృష్టం. ఈరోజు అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పెట్టి అవసరమైతే మానిటరింగ్ పెట్టుకొని బస్ డ్రైవర్లు ఏ విధంగా ఉంటున్నారనేది మేము కూడా చూస్తున్నాం. సగం మంది బస్ డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నారు. సో అది ఈ విధంగా ఎటువంటి ప్రమాదాలు కారణాలు మొదటిది ఫోన్లు మాట్లాడటం. ఈరోజు దీని వెనుక ఏ విధంగా ఉందనేది కూడా వారు అన్నీ కూడా పరిశీలించి కఠినంగా వ్యవహరించే విధంగా కూడా ఉండాలి వీళ్ళకి బస్సు ప్రమాదాలు. అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ కూడా మేము అన్ని బస్సులు కూడా వాటి ఫిట్నెస్ కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది. బ్రేక్ కూడా అయిందా లేదా అనేది కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది. అన్నీ ఇంటాక్ట్గా ఉంటేనే వారికి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అంతే తప్పితే ఈరోజు ఎటువంటి బ్రేకులు లేకుండా లేకపోతే సర్టిఫికేట్లు లేకుండా సరైన డాక్యుమెంట్లు లేకుండా బస్సులు నడిపితే మాత్రం